ఒక ఆవిడ అడిగింది, ఒక హిందూ అనిత అడిగింది, మా క్యాంటీన్కి వెళ్తే, నేను లెక్చరర్గా పనిచేస్తుంటాను, వెళ్తే క్యాంటీన్గా వెళ్తే ఆవిడ అడిగింది, అయ్యా మొన్న ఒక పెళ్లి జరిగింది మా అపార్ట్మెంట్లో, మీ వాళ్ళదే అంది. ఆహా, మీ వాళ్ళదే అన్న దానికి చాలా అర్థాలు ఉంటాయి మన దేశంలో. ఏమైందమ్మా? బాగా జరిగిందయ్యా, చాలా బాగా జరిగింది, మా లేడీ స్టాఫ్ లెక్చరర్స్ కూడా ఉన్నారు, అందరూ వింటున్నారు. అచ్చం మాలాగే చేశారయ్యా, అచ్చం మాలాగే చేశారయ్యా. పసుపు రాయడం కావచ్చు, పారాణి రాయడం కావచ్చు, తర్వాత నిద్రలు చేయడం కావచ్చు, అన్నీ. భగవంతుడు దిగి వచ్చి మన మధ్య తారతమ్యాలు తీసేయకుండా ఆయన కూడా అందులో భాగమై పక్షపాతం చూపిస్తే ఆయన భగవంతుడు ఎలా అవుతాడండి? ఈయన్ని చూడండి, ఈయనకు అంటరానితనం లేదు. నిజానికి భగవంతుడికి అంటరానితనం ఉండాలండోయ్. ఏమిటో తెలుసా అంటరానితనం? కులానికి సంబంధించిన అంటరానితనం కాదు, ధనిక పేద అన్న వర్గ విభజన కాదు, అందం వికారం అన్న విభజన కాదు. ఇది కూడా మనం చేస్తాం కదా. తెల్లతోలు నల్లతోలు అనేది కాదు. ఒడ్డు పొడుగు బాగుంది బాగున్నాడు, వీడు పొట్టివాడు వీడు బాగలేడు, అట్లాంటి తారతమ్యం కూడా కాదు. ఇప్పుడు మనిషికి దేవుడు తెలియదు కాబట్టి ఈ స్థలానికే భగవంతుడు పరిమితమని, ఇక్కడే దేవుడు వెలిశాడని అక్కడే గుడి కట్టి అక్కడే పూజ చేసుకునేవాళ్ళు. కానీ భగవంతుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేయలేం, ఓ చర్చికి పరిమితం చేయలేం. ఎందుకని కళ్యాణ మండపంలో మీరు ఆరాధిస్తున్నారు ఈ రోజున? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే అక్కడ ఆయన ఉంటాడన్నాడు. దాన్ని కూడా మన వాళ్ళు 2-3 అనుకున్నారు. 2-3 అంటే బైబిల్లో కులం ఉంది అనుకున్నారు. కులం గురించి చెప్పలేదండో. ఈరోజు స్పీకర్లు 2000 ఉన్నారా? 2000 ఉంటే వస్తా అంటున్నారు ఈరోజు స్పీకర్లు. ఆయన 2000 ఉంటే వస్తానల్లా, 2 ఉంటే చాలు నేను వచ్చేస్తానన్నాడు ఆయన. ఎంత మంచోడు ఆయన. క్రైస్తవంతో ప్రాబ్లం ఏంటంటే నేటి క్రైస్తవంలో మ్యూజిక్ ఎక్కువైంది, మెసేజ్ తక్కువైంది. అది నేటి క్రైస్తవం ప్రాబ్లం. వర్షిప్ వచ్చినప్పుడు మాట్లాడతాను నేను దాని గురించి. కానీ ఈరోజు టీవీ స్పీకర్లు, చర్చిలో పాస్టర్లు, ఇలాంటి సభల్లో పాస్టర్లు, ప్రీచర్స్ పాపం గురించి మాట్లాడలా. పాపం గురించి మాట్లాడలా. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు 10,000 ఇస్తే 1,00,000 ఇస్తాడు, మీ అమ్మాయికి పెళ్ళవుద్ది, నీ వ్యాపారం 1,00,000 10 లక్షలు అయిపోతుంది. వ్యక్తిని మీకు ఈరోజు సాయంత్రం పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి మనలానే 21వ శతాబ్దంలో ఒక యువకుడు లేక యువతి, ఒక లౌకికమైన చింతనలో ఉన్నవాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఎలాంటి కోరికలు ఉంటాయో, ఎలాంటి ఆవేశం ఉంటుందో అలాంటి వ్యక్తే 2000 సంవత్సరాల క్రితం బ్రతికిన మనలాంటి వ్యక్తే. ఆ వ్యక్తికి దాహార్తి ఎక్కువ. చాలామంది బయటకు చెప్పుకోకపోయినా ఆమెతో చాలా విషయాల్లో మనం ఏకీభవిస్తాం. బయట చాలా మనము దర్పంగా కనపడినా ఆమెతో చాలా విషయాల్లో ఏకీభవిస్తాం. ఆమెకు మరో దాహం కూడా, ఆమె గుండెను ప్రేమతో నింపుకోవాలన్న దాహం, ప్రేమ దాహార్తి. ఆమె అనేకమైన ప్రయత్నాలు చేసింది దానికోసం. శారీరక సుఖాన్ని, ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ఆమె చాలా పనులు చేసింది. ప్రేమ కోసం తప్పించింది, ఒక ప్రేమ పిపాసిలా వెంపర్లాడింది, సొంత ప్రయత్నాలు చేసింది. సంబంధాల తర్వాత సంబంధాలని మార్చాల్సి వచ్చింది. చివరికి మానవ కట్టుబాటుని, ప్రతి సంస్కృతిలో ఉంచుకున్న ఒక కామన్ ఆనరబుల్ కట్టుబాటు, స్టాండర్డ్ని ఆమె అధిగమించింది. అట్లాంటి పరిస్థితుల్లో ఆమె దాహం తీరకుండా తాగి 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 ప్రేమదాహం తీర్చుకోవాలని, సుఖదాహం తీర్చుకోవాలని ప్రయత్నించి 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 వెలికితో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఓ వ్యక్తి కలిశాడు ఆమెని. అనుకోని పరిణామం, హఠాత్ సంఘటన, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో, అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఆయన కలిశాడు. ఆయనే యేసు, ఆమె సమరయ స్త్రీ. చాలా పాఠాలు నేర్చుకోవచ్చు ఆమెని చూస్తే మనం.
మనకు సమాజంలో చాలా మంచి పేరు ఉంది, ఆమెకి సమాజంలో మంచి పేరు లేదు. అదొక్కటే ఆమెకి మనకి తేడా. ఇది పవన్ కళ్యాణ్కి సింహానికి ఉన్నటువంటి తేడా కాదు, ఇది నిజమైన తేడా. లేకపోతే ఇది పవన్ కళ్యాణ్కి సింహానికి ఉన్నటువంటి కామనాలిటీ కాదు. గుండెల్లోకి వెళ్ళి చూస్తే ఆమెది మంది ఒకటే బడి, బయట చూస్తే ఆమె బడి వేరు, మన బడి వేరు. అందుకని ఆమె జీవితపు బడిలో పాఠాలు ఏంటో మనం ఈ సాయంత్రం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన దేశంలో సమానత్వం లేదు. మన దేశంలో మనం ఎప్పుడు గర్విస్తూ ఉంటాం, 2 సార్లు చెప్తుంటాం మనం. జనవరి 26 నాడు, ఆగస్టు 15 నాడు. ఆ తర్వాత ఎప్పుడు చెప్పమనుకోండి, మనం అంటుంటాం ఆ జెండా ముందు నుంచని, కులం లేదు, మతం లేదు, అందరం ఒక్కటే. అదే రోజు పెళ్లి చూపులు పెడితే, కానీ అదే కులం వాళ్ళకి పెళ్లి చూపులు పెట్టుకుంటాం తప్ప పక్క కులం అమ్మాయి కానీ అబ్బాయి వస్తే పెళ్లి చూపులు పెట్టుకోం. ఎంత అద్భుతమైనటువంటి అసత్యపరులం అంటే మనం జెండా ముందే అబద్ధాలు ఆడతాం మనం. అని మనం అంటాం దాన్ని దేశభక్తి అంటాం. మళ్ళీ ఇంకో మాట అంటాం మనం, ఆగస్టు 15, జనవరి 26 ఏమంటామంటే మన దేశం లాంటి దేశం లేనే లేదు, ఇది ఒక అద్భుతమైన దేశం అంటాం. అని భిన్నత్వంలో ఏకత్వం అంటాం. కానీ పెళ్ళి వచ్చేటప్పటికి మాత్రం భిన్నత్వమే కావాలి కానీ ఏకత్వం వద్దు. అందరూ చోట కూర్చుండాలంటే భిన్నత్వమే కావాలి కానీ ఏకత్వం వద్దు. యూదు సమాజం కూడా మనలాంటి సమాజమే. మన బ్రాహ్మణులు నయ్యం, వాళ్ళు కనీసం అంత దూరానన్న వాటితో పెట్టి ఆ అంటరాని వాడిగా ముద్ర వేసిన వాటితో మాట్లాడతారు. యూదులు మరీ భయంకరులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ నీడను కూడా సహించరు. ఎవరి నీడని? సమరయుల నీడను కూడా సహించరు. నీడను సహించకపోవడం అంటే మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. అంటే వాళ్ళ నీడ వీళ్ళ మీద పడితే సహించకపోవడం అనుకుంటున్నారేమో. కాదు. ఒకవేళ వాళ్ళిద్దరు కానీ ఇలా పక్కపక్కన నడుచుకుంటూ వెళ్తుంటే సూర్యుడు పడుతున్నాడు అనుకోండి, కొంచెం పొడుగ్గా, ఉదయం పూట సాయంత్రం పూట ఎండ పొడుగ్గా పడుతుంది కదా నీడ. అప్పుడు ఈ 2 నీడలు క్రాస్ అవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఆయన నీడ నా మీద పడడం కాదు, నా నీడ అతని నీడ మీద పడకూడదు, అతని నీడ నా నీడ మీద పడకూడదు. అంత నిష్ట యూదుడికి, అంత అంటరానితనం యూదుడికి. యేసుక్రీస్తు వారు చేసిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన పైకి వెళ్ళాలనుకున్నారు. ఉత్తర భాగంలో గలిలయ ఉంది, దక్షిణ భాగంలో యూదయ ఉంది. మ్యాప్ మీరు చూస్తే ఉత్తర భాగంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఒక వదంతి వ్యాపించింది. ఈ రోజుల్లో స్పీకర్లు పోటీ పడుతున్నారు కదా, కానీ ఆ రోజులు ఆయన పోటీ పడలా. తన కోసం తన శిష్యుడు లాంటి వాడు, తనకు మార్గం సరళం చేసిన వాడు, తన ముందున్నటువంటి వాడు, అంటే తన కోసమే వచ్చాడు, ఒక పైలట్ లాంటి వాడు బాప్తిస్మిచ్చే యోహాను. అతనికి ఈయనకి పోటీ. యాక్చువల్గా వాళ్ళిద్దరూ సమానులు కాదు. బాప్తిస్మిచ్చే యోహాను చెప్పుకున్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను నేను యోగ్యుణ్ణి కాదు అని. అట్లాంటి బాప్తిస్మిచ్చే యోహానుకి ఈయనకు ఒక పోటీతత్వాన్ని సృష్టించేటువంటి వదంతి కలిగింది. ఈయన శిష్యులు ఎక్కువ, ఆయన శిష్యులు ఎక్కువ అని. దాన్ని అవాయిడ్ చేయడానికి, నివారించడానికి ఆయన ముందుకెళ్ళలా, వెనక్కి వెళ్ళిపోయాడు. ఈరోజు స్పీకర్లు కొట్టుకుంటున్నారు టీవీ 9లో కదా, యేసుని చూసి నేర్చుకోవాలి. వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. అలా వెనక్కి వెళ్తున్నప్పుడు ఆయన చుట్టూ తిరిగి వెళ్ళాలి, ఒక యూదుడిగా వెళ్ళాలి. షార్ట్ కట్లో వెళ్తే చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు, కానీ షార్ట్ కట్లో వెళ్ళాలంటే సమరయ గుండా వెళ్ళాలి. అది అంటరాని పల్లె. మన ఊర్లో పల్లెలు ఉంటాయి కదా, ఆ అంటరాని పల్లె అది. ఆ పల్లె గుండా వెళ్ళాడు, వెళ్ళడానికి పూనుకున్నాడు, ఇష్టపడ్డాడు. సాధారణంగా అంటరానితనం ఎక్కడ కనపడుతుంటుందంటే దానికి కొన్ని పద్ధతులు, కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు ఉంటాయి. ఇళ్లల్లోకి రానియము కదా, ఒకే కంచంలో తిననీయము, ఒకవేళ పొరపాటున వాళ్ళకి కాఫీనో టీనో ఇస్తే వాళ్ళకి వేరే గ్లాస్ ఉంటుంది కదండి. అంతేకాదు, మనం చేదుకుండే బావిలోంచి వాళ్ళని నీళ్లు చేదుకోనివ్వం. ఆయన కరెక్ట్గా బావి దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు సీన్ స్టార్ట్ అయింది. ఆవిడ వచ్చింది నీళ్ళు చేదుకోవడానికి. ఆవిడ నీళ్ళు చేదుకోవడానికి వచ్చి రాగానే, కాస్త దాహానికి నీళ్ళు ఇస్తావా అన్నాడు.
ఈయన అవతారం చూస్తే, ఈయన వాలకం చూస్తే యూదుడు అని అర్థమైపోతుంది. ఆయన స్కిన్ టోను, ఆయన రూపము, ఆయన వేసుకున్న డ్రెస్సు, ఆయన మాట, ఆయన భాష అర్థమైపోతుంది యూదుడని. ఆయన ఎవరో ఈమెకి తెలీదు, ఈమె ఎవరో ఆయనకు తెలియదు. నీళ్ళు అడగంగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఒకవేళ భారతదేశంలో అయితే ఇలా ఉంటుందన్నమాట. బ్రాహ్మణుడు అయ్యుండి నన్ను నీళ్ళు అడుగుతున్నావా, మా బావిలో నీళ్లు తాగుతావా అని అడుగుతుందన్నమాట. అప్పుడు ఆయన ఏమన్నాడు, అసలు నేనెవరినో తెలిస్తే ఈ ప్రశ్న వెయ్యవమ్మా నువ్వు. నేను నిన్ను నీళ్ళు అడిగినందుకు ఆశ్చర్యపోకు, ఆ తర్వాత నువ్వే నన్ను నీళ్ళు అడుగుతావు. నేనెవరో తెలిసి ఆశ్చర్యపో. ఆ రోజు మొట్టమొదటిసారి ఒక పురుషుణ్ణి చూసింది ఆవిడ. ఈ పురుషుల్లో చాలా ఒక విలక్షణత. అప్పుడు దాకా ఆ ఊర్లో ఏ పురుషుడు ఆమెను ఆ కళ్ళతో చూడలేదు. ఆమె అందుకని మిట్ట మధ్యాహ్నం వచ్చింది. మొట్టమొదటిసారి ఒక విలక్షణమైన వ్యక్తిని, పురుషుణ్ణి చూస్తోంది ఆవిడ. మొదటిది ఆమె చూసింది ఏంటంటే, ఈయనకి అంటరానితనం లేదు. సోషల్ బ్యారియర్స్ని యేసుక్రీస్తు వారు క్రాస్ చేశారు. మన దేశం గొప్పతనం ఇప్పుడు మళ్ళీ చెప్తా మీకు. చాలాసార్లు అబ్రాడ్లో ఛాన్సులు వస్తే నేను వెళ్ళా, ఎందుకంటే ఈ దేశం అంటే నాకు చాలా ఇష్టం. ఈ దేశంలో పుట్టినందుకు చాలాసార్లు నా దేవుడికి కృతజ్ఞత చెప్పుకున్నాను నేను, ముఖ్యంగా తెలుగువాడిగా పుట్టినందుకు, ఈ తీయని తెలుగు నాకు అబ్బినందుకు. అంత ఇష్టం ఈ దేశం అంటే నాకు. కానీ ఇదే దేశంలో కొన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి. మనల్ని మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేశభక్తి అంటే ఎప్పుడు పాకిస్తాన్ వాడిని, ట్రంప్ని తిట్టడం కాదు. దేశభక్తి అంటే కులం మతం తేడా లేకుండా తోటి భారతీయుడిని ప్రేమించడం, అది దేశభక్తి అంటే. మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మనల్ని మనమే తిట్టుకుంటాం, కాదంటారా? సరి చేసుకుంటాం. ఆ పందాలో మాట్లాడుతున్నాను నేను. ఆ పందాలో మాట్లాడితే మన దేశం కులం ఎంత అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయిందంటే, నేను ఈ దేశంలో 4000 సంవత్సరాల చరిత్రను చదివాను. ఎందుకంటే ఈ దేశం అంటే మక్కువతోటి. కులాన్ని మనిషికి అంటగడితే పర్వాలేదు, దైవానికి అంటగట్టాం. అందుకని కులదైవం ఇలవేల్పు అంటాం మనం. విన్నారా ఎప్పుడైనా? కులానికి ఒక దైవం ఉంటుంది, ఇంటికి ఒక దేవత ఉంటుంది. కులదైవం ఇలవేల్పు. వెంకటేశ్వర స్వామి కొంతమంది కులాలకి దేవుడు. అఫ్కోర్స్ షిరిడి మీద కాంట్రవర్సీ నడుస్తుంది. ఆయన దేవుడు కాదని కొందరు, దేవుడని కొందరు. దాన్ని పక్కన నెట్టేద్దాం. శ్రీకృష్ణుల వారు కొంతమందికే దేవుడు, శ్రీరాముల వారు కొంతమందికే దేవుడు. అంటే దేవుడికి కూడా కులం ఉంటుందా? ఒకవేళ దేవుడు దిగి వస్తే, మన మధ్య ఒకవేళ నివసిస్తే, మనలో ఒకడిగా ఉంటే, ఆయనకి కూడా అంటరానితనం ఉంటుందా? సమరీ స్త్రీ కథ మనల్ని ఆలోచింపచేయాలి. భగవంతుడికి శరీరం ఉండదని మన మతమే చెప్తోంది, మన సనాతన ధర్మమే చెప్తోంది. శరీరం లేని భగవంతుడు పరమాత్ముడు అని ఆయన్ని పిలిచాం మనం. కానీ ఆయనకి శరీరం అంటగట్టాం. ఆ శరీరంలో తల భాగం నుంచి వచ్చినవాడు గొప్పవాడు, పాదాల నుంచి వచ్చినవాడు నీచమైనవాడు, తక్కువవాడు. నా ప్రశ్న ఏమిటంటే, భగవంతుడు కాళ్ళు కడుక్కోడా? చిన్నపిల్లల్లా కాళ్ళు కడుక్కోకుండా మంచం ఎక్కేస్తాడా? ఆయన తల, ఆయన కాళ్ళు, ఆయన శిరస్సు, పాదాలు ఒకే రకంగా ఉండవా? అంటే భగవంతుడిలో ఒక భాగం అపవిత్రంగాను, ఒక భాగం పవిత్రంగాను ఉంటుందా? ఎందుకని ఒక భాగం నుంచి వచ్చినవాడు గొప్పవాడు, ఒక భాగం నుంచి వచ్చినవాడు నీచమైనవాడు? ఈ భగవంతుని చూడండి, ఈయన్ని చూడండి, యేసు అనే ఈ భగవంతుని చూడండి. నాకు దాహానికి నీళ్ళు ఇవ్వని అడుగుతున్నాడు. ఎంత తేడా! భగవంతుడు దిగి వచ్చి మన మధ్య తారతమ్యాలు తీసేయకుండా ఆయన కూడా అందులో భాగమై పక్షపాతం చూపిస్తే ఆయన భగవంతుడు ఎలా అవుతాడండి? ఈయన్ని చూడండి, ఈయనకు అంటరానితనం లేదు. నిజానికి భగవంతుడికి అంటరానితనం ఉండాలండోయ్. ఏమిటో తెలుసా అంటరానితనం? కులానికి సంబంధించిన అంటరానితనం కాదు, ధనిక పేద అన్న వర్గ విభజన కాదు, అందం వికారం అన్న విభజన కాదు. ఇది కూడా మనం చేస్తాం కదా. తెల్లతోలు నల్లతోలు అనేది కాదు. ఒడ్డు పొడుగు బాగుంది, బాగున్నాడు, వీడు పొట్టివాడు, వీడు బాగలేడు, అట్లాంటి తారతమ్యం కూడా కాదు.
భగవంతుడికి ఉంటే నిజంగా ఆయనకే ఉండాలి అంటరానితనం. ఏమిటి అంటరానితనం? భగవంతుడు అన్ని మతాల ప్రకారం, బైబిల్ ప్రకారం కూడా పరమ పవిత్రుడు, పాపమును సహించలేనివాడు, పాపాన్ని తట్టుకోలేనివాడు. ప్రతి పాపి ఆయనకు అంటరానివాడే కాదంటారా? మీరు ఒక అశుద్ధం తాకిందనుకోండి మిమ్మల్ని, మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఒక అశుద్ధం ఏదో తొక్కరని దాన్ని అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నారు. తొక్కారు అనుకుందాం, తెలిసింది మీకు ఆ విషయం, వాసన వచ్చేస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ఎలా కడుగుతారు? సపోజ్ నిన్ననే కొన్నారు పాపం చెప్పులు, ఓ 2-3 వేలు పెట్టి లెదర్, ఎలా కడుగుతారండి? మీరు ఇంటికి వెళ్ళేలా లోపు ఎక్కడ గడ్డి దొరికితే, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆ అశుద్ధం విదిలించుకోవడానికి ప్రయత్నించరా? ఇంటికి వెళ్ళి కాళ్ళు కడగడం కాదు, మీరు చెప్పులు కడుగుతారు, చెప్పులు అడుగు భాగం కూడా కడుగుతారు, మీ చేతికి అంటుకోకుండా కడగడానికి ప్రయత్నిస్తారు, అటు ఇటు చూసి వాసన కూడా చూస్తారు, పోయిందా లేదా అని. ఎంత నిష్ఠ, ఎంత అసహ్యం అశుద్ధం అంటే. మరి పరమ పవిత్రుడైన దేవుడు పాపమును ఎరుగనివాడు ఈ భూలోకానికి వస్తే ఎవరిని తాకాలి? బ్రాహ్మణుడు సైతం పాపే కదా. ఓ బ్రాహ్మణ పుంగవుడు రాసిన శ్లోకం మీకు తెలుసా? పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వాత్సలే అన్యదా శరణం నాస్తి. మన ధర్మశాస్త్రం 2వ అధ్యాయం, మన సనాతన ధర్మానికి పునాది అయిన పుస్తకం. పాపోహం, అహం బ్రహ్మస్మి కాదు, అహం పాపం, పాపకర్మాహం. అహం పాపమైంది కాబట్టి, లోపలి మనిషి పాపి అయ్యాడు కాబట్టి బయటి పనులు కూడా, కర్మ కూడా పాపమైపోతుంది. కర్మశుద్ధి చేసుకుంటున్నాం ఈ రోజున. కర్మశుద్ధి చేసుకుంటే సరిపోదు కదా, ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఇటు ఆత్మలోను అటు బయట కూడా కర్మ కూడా పాపమైపోయిన మనిషి భగవంతుడు తాకగలడా? వాళ్ళ మధ్య నివసించగలడా? అవతారం ఎత్తగలడా? వాళ్ళని ఉద్ధరించగలడా? ఒకవేళ అంటరాని తను ఉంటే ఎవడికి ఉండాలి? ఈ ప్రపంచంలో వాపి కానివాడు ఎవ్వడూ లేడు. పురాణాలు చదవండి, అవతారాల గాథలు చదవండి, వాళ్ళే ఒప్పుకున్నారు మాకు బలహీనతలు ఉన్నాయని. వాళ్ళ గాథలు మీరు చదవండి, తేట తెల్లంగా వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు ఏమిటో రికార్డ్ చేశాం, మన పూర్వీకులే రాసుకున్నారు. కాదంటారా? మరి నిజంగా భగవంతుడు దిగి వస్తే మనల్ని ఏం చేయాలి? ఆయన వెలివేయాలి. మనమేమో తోటి పాపులం. భారతదేశంలో ఏ కులం వాడిని, ఏ ప్రాంతం వాడిని, ఏ మతం వాడిని తీసుకున్నా అందరం పాపులమే. పాపోహం పాపకర్మాహం. బైబిల్ కూడా చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి మనకెందుకండి అంటరానితనం? యేసుక్రీస్తు నేర్పిస్తుంది ఏంటంటే, బాబు అసలు అంటరానితనం నాకు కదా ఉండాలి, నేను తాకాను కదా మిమ్మల్ని. భారతరత్నాన్ని బిరుదిచ్చారండి చాలామందికి, మహాత్మా అని బిరుదిచ్చారండి చాలామందికి. మనుషులకే, వాళ్ళు గొప్పవాళ్ళేం కాదు, మనుషులే వాళ్ళు. అలెగ్జాండర్ లాంటి చక్రవర్తులకి ద గ్రేట్ అని బిరుదులు ఇచ్చారండి. కానీ భగవంతుడు దిగి వస్తే ఆయనకి ఏం బిరుదిచ్చారు తెలుసా? పాపుల స్నేహితుడు అని బిరుదిచ్చారు ఆయనకి. ఏమన్నా న్యాయమేనా? ఏమన్నా న్యాయమేనా? మానవరత్న అని ఇవ్వాలి కదా, మానవరత్నానన్నా ఇవ్వాలి కదా కనీసం. ఇవ్వలేదే. పాపుల స్నేహితుడు అని ఇచ్చారు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఏమర్థమైంది మీకు? ఆయనకి అంటరానితనం ఉండవలసిన వాడికి అంటరానితనం లేదు. ఎందుకు చెప్పనా మీకు? సమరయ స్త్రీని ఎందుకు అంటుకున్నాడు? ఆమె ఇచ్చిన నీళ్ళు ఎందుకు అంత హాయిగా తాగాడు? చిన్నపిల్లాడు బురదలో పడిపోయాడు అనుకోండి, వాడు చిన్నప్పుడు స్టూల్స్కి వెళ్తే, టాయిలెట్కి వెళ్తే వాడు కడుక్కోలేడు, అమ్మ వాడిని కడుగుతుంది. ఏమిటది? ప్రేమ. ప్రేమ అంటారు దాన్ని. భగవంతుడు అలాంటి ప్రేమ చూపించి కడిగాడు మనల్ని. కడగడానికి వచ్చాడు కానీ కడిగి పారేయడానికి రాలా.
ఆయన మీకు తెలుసు కదా, కడిగి పారేయడం అంటే తెలీదా? తెలుగు రాదా చీరల్లో వాళ్ళకి? కనపడిని దాన్ని కడిగి పారేస్తా అంటారు చూశారు, ఉతికారేస్తా అంటారు చూశారు. భగవంతుడు ఈ లోకానికి వచ్చి ఏమరా అని నిలబడి మనల్ని నిలదీస్తే కడిగి పారేస్తాడు మనల్ని. ఎందుకంటే మన ఇన్స్ అండ్ అవుట్స్ ఆయనకు తెలుసు. అందుకని భర్తను తీసుకురా అన్నాడు. ఇట్లాంటి మనిషివా నువ్వు? కడిగి పారేయలేదు, ఆయన కడగడానికి వచ్చాడు. అశుద్ధంగా ఉన్న మనల్ని శుద్ధంగా చేయడానికి వచ్చాడు. అంటరాని తనతో ఏం తెచ్చుకుంటామండి? ఏం తెచ్చుకోలేం. మీరు అంటున్నారా ఈ దేవుడు విదేశీ దేవుడని? ఈ దేవుడే కావాలి భారతదేశానికి. 4000 సంవత్సరాలుగా భారతదేశాన్ని కులం పేరిట విభజించారు. పాపం బ్రిటిష్ వాడు పాపం మొన్నేగా వచ్చాడు 400 సంవత్సరాల క్రితం. వాడు విభజించి పాలించాడట. మా చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో రాశారు. నేను నిజమే అనుకున్నా. పెద్ద అయిన తర్వాత నాకు అర్థమైంది, విభజించి పాలించింది వాడు కాదు, 4000 సంవత్సరాలుగా చాలా మంది మనవాళ్లే ఇప్పటికీ విభజించి పాలిస్తున్నారు. భారత సమాజం అంతా దేశభక్తితో వెలసిల్లాలంటే, సస్యశ్యామలం అవ్వాలంటే, దేశభక్తి అంటే ఏమిటి? ప్రతిజ్ఞ చదివారా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు. అఫ్కోర్స్ బ్రాకెట్లో ఒక్కళ్ళు తప్ప, ఒకళ్ళు మీరు పెళ్లి చేసుకుంటారు కాబట్టి. నేను నా దేశమును ప్రేమించుచున్నాను అంటే నా సంస్కృతిని కాదుండోయ్, కాదు, నా ఆచారాలని కాదు. ఎవరిని? నా తోటి ముస్లింని, నా తోటి హిందువుని, నా తోటి జైన్ని, నా తోటి మార్వాడిని, నా తోటి క్రైస్తవుణ్ణి, నా కులం కానివాణ్ణి కూడా నా సోదరుడిగా భావించడమే దేశభక్తి. ఎట్లా వస్తుందండి ఆ దేశభక్తి? దేవుణ్ణి కూడా పంచుకుంటే. వసుదైక కుటుంబం ఎక్కడి నుంచి వస్తుందండి? అఖండ భారతమే లేనప్పుడు వసుదైక కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఇలాంటి దేవుడు వచ్చినప్పుడు, ఆయన్ని మన ఇళ్లలోకి పిలిచినప్పుడు, కులమత భేదాలు లేకుండా ఆయన్ను స్వీకరించినప్పుడు, అప్పుడు కదా మన దేశం కులమతాలు లేనటువంటి ఒక సమసమాజంగా విలసిల్లుతుంది. అప్పుడు అమెరికా మన ముందు ఏం నిలబడుతుంది? రష్యా మన ముందు ఏం నిలబడుతుంది? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు, భారతీయులకు మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు మనకి జీరోనిచ్చారు, సున్నానిచ్చారు అన్నాడు. మన దగ్గర సున్నా తీసుకుని వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, మనం ఇంకా సున్నా దగ్గరే ఉన్నాం. ఎందుకండి? ఎందుకు? ఆమె పైకి ఎక్కుతుంటే నేను లాగేస్తా, నేను పైకి ఎక్కుతుంటే ఆవిడ లాగేస్తుంది. అది ప్రాబ్లం. సాంఘిక తారతమ్యాలని పారద్రోలిన నాడే దేశభక్తి పుడుతుంది. అటువంటి దేశభక్తినిచ్చేవాడు యేసు. విదేశీయుడు కాదినా. దేవుడికి పాస్పోర్ట్లు వీసాలు ఉంటాయండి? మీరు చెప్పండి. మనకుంటాయి, కానీ ఎల్లుండి మలేషియా వెళ్తున్నాను, పాస్పోర్ట్ నాకు వీసా రాలేదని నిన్నటిదాకా గాబరా పడ్డా, లేటుగా వచ్చింది. దేవుడికి ఆ గాబరా లేదు. సర్వదేశాలని సృజించిన వాడు సర్వాధికారి, సర్వకాల సర్వ అవస్థల పైన ఆసీనుడై ఉన్నవాడు, ఆధిపత్యం వహించేవాడు భగవంతుడని మన శాస్త్రాల్లో లేదు? సర్వకాల సర్వావస్థలు. భారతదేశం అందులోకి రాదా? దేవుడికి విదేశీయత ఉంటుందా? క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ దేవుడా కాదా? దేవుడైతే మనవాడే. అమెరికా దేవుడు మన దేవుడే, మన దేవుడు అమెరికా దేవుడే. దేవుడికి విదేశీయత లేదు. కాకపోతే కాస్త లేటుగా తెలుసుకున్నాం ఆయన, అంతే. రెండవది, సమరయ స్త్రీని ఆయన ఎలా పిలుస్తున్నాడో చూడండి. మీరు ఆ వాక్య భాగంలో చదివితే, ఆయన మొట్టమొదటిసారి ఒక పురుషుడి నోట్లోంచి అలాంటి మాట విందావిడ. అమ్మా, మీరు నిజానికి బైబిల్ జాగ్రత్తగా చదివితే అరమాయిక్ భాషలో ఆయన మాట్లాడాడు. వాళ్ళ వాడుక భాషది. అరమాయిక్ భాషలో మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లిని ఎలా పిలిచాడో 2వ అధ్యాయం, ఇది 4వ అధ్యాయం కదా యోహాను సువార్త, 2వ అధ్యాయంలో పెళ్లికి వెళ్తాడు ఈయన. పెళ్లికి ఈయన పిలుస్తారు, శిష్యులను వేసుకొని వెళ్ళాడు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ మన భాషలో చెప్పాలంటే రస్న అయిపోయింది. రస్న తేవడానికి సమయం లేదు. ఆమె గబగబా వచ్చి, అయ్యా రస్న అయిపోయింది, నాతో నీకేంటమ్మా పని, నా సంగతి నేను చేస్తాలే, నా సమయం ఇంకా రాలేదు అని చెప్తూ ఆమెను అమ్మా అని, వాళ్ళ అమ్మని అంటే తనను కన్న తల్లిని
ఎలా సంబోధించాడో, ఎలా పిలిచాడో. ఒక పతితను 5 భర్తల్ని మార్చి 6వ వాడితో సహజీవనం చేస్తున్న పతితను అదే సంబోధన. ఎక్కడ దొరుకుతాడండి ఇలాంటి దేవుడు? గౌరవింప తగిన వాడిని ఎవడైనా గౌరవిస్తాడు. గౌరవింప గౌరవించినవాడే కదా గౌరవప్రదమైన వాడు. ఎవడు గొప్పవాడు? క్షమించడానికి వీల్లేని వాడిని క్షమించడమే కదా క్షమంటే. ప్రేమించడానికి అర్హత లేని వారిని, ప్రేమ పొందడానికి అర్హత లేని వారిని ప్రేమించడమే కదా ప్రేమంటే. ఏది గొప్పతనం? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, లేదా ఒక చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ నడిచి వస్తే మీరు అందరూ లేచి నిలబడతారు. అది గొప్పేం కాదు. కానీ గౌరవింప తగని వాడిని గౌరవిస్తామే. అది కూడా భగవంతుడే దిగి వచ్చి గౌరవిస్తున్నాడే ఓ పతితను. అది కదా గొప్పతనం. అది కదా యేసు గొప్పతనం. ఎందుకు ఆమె కదిలిపోయిందంటారు? ఎందుకు ఆమె మారిపోయిందంటారు? ఎందుకు ఆమె 12 గంటలకు నీళ్లు చదువుకోవడానికి వచ్చింది? ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు, సోదరి మండలందరికీ తెలుసు. నీళ్ళు ఎప్పుడు చదువుకోవడానికి వెళ్తారు? ఎలా వెళ్తారు? పొద్దున్నే నీళ్లు కావాలి మనకి. ఆమె మిట్ట మధ్యాహ్నం వెళ్ళింది. చూసారా ఈ విడ్డూరం వదినా? విన్నారా? మిట్ట మధ్యాహ్నం వెళ్ళింది ఆవిడ. అదేమిటి మిట్ట మధ్యాహ్నం ఎందుకు వెళ్ళింది అంటారు? కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే మనకు అర్థమవుతుంది. ఎవ్వడూ చూడకుండా తెచ్చుకుందామని, 4 చూపులు తగ్గించుకుందామని. ఈమె మంచిది కాదు, కానీ ఈమెకే అసహ్యం వేసే అంత అద్భుతంగా చూస్తున్నారు పురుషులు రచ్చబండ దగ్గర ఆమె వెళ్తుంటే. వాళ్ళ చూపుల్లోనే ఉంది అంతా వ్యభిచారం అంతా. ఈమె పాపం అప్పుడప్పుడే చేస్తుంది, వాడు నిత్యమో చేస్తుంటాడు కళ్ళతో. తట్టుకోలేక ఆడవాళ్ళు చెప్పుకుంటారు. తోటి ఆడవాళ్ళతో కలిసి వెళ్తే వాళ్ళు కలవరు. వాళ్ళు ఆ బొక్కిని అక్కడ పడేసి, ఆ బకెట్ అక్కడ పడేసి వెళ్ళిపోతారు. తోటి ఆడదాన్ని ప్రేమించలేని తనం. అందుకనే ఒక్కతే వెళ్ళింది. ఎవ్వరూ నీళ్లు చేదుకోని సమయంలో వెళ్ళింది. ఆయన కూడా ఆ సమయంలోనే వెయిట్ చేస్తున్నాడు. అట్లాంటి స్త్రీ ఒక పురుషుణ్ణి మొట్టమొదటిసారి కళ్ళల్లోకి చూస్తే ఆ కళ్ళల్లో స్త్రీ పట్ల కాంక్ష లేదు, కామం లేదు, కోరిక లేదు. పవిత్రత ఉంది, స్వచ్ఛత ఉంది, సచ్చీలత ఉంది. తట్టుకోలేకపోయింది. నాలాంటి దాన్ని కూడా ఇలా ప్రేమిస్తాడా? నాలాంటి దాన్ని కూడా ఇలా గౌరవిస్తాడా? నాలాంటి దాన్ని కూడా ఇంత పవిత్రంగా చూస్తాడా? ఇలాంటి వాడు ఉన్నాడా భూమి మీద? ఎవరయ్యా నువ్వు? ప్రవక్తలా తోస్తున్నావే. మేము ఎదురు చూస్తున్నాం ఒక ఆయన కోసం. ఆయన వచ్చినప్పుడు నీలాగే మాట్లాడతాడు, నీకంటే ఇంకా బాగా చెప్తాడు. ఇంకా ఎదురు చూస్తున్నావా? ఆయనేనమ్మా నేను, ఆ క్రీస్తునే నేను. గౌరవించడం క్రైస్తవుల్లో కూడా ఉంది ఈ దుర్బుద్ధి. 2లను గౌరవిస్తారు, 3లను గౌరవిస్తారు కదా. మీరు క్రైస్తవులని ఎవరున్నారు? మిమ్మల్ని క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మీరు కూర్చున్నంత మాత్రాన క్రైస్తవులు ఎవరు? బైబిల్ చేత పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు ఎవరు? ఉందా యేసుప్రభు లాంటి బుద్ధి మీకుందా? పక్క డినామినేషన్ వాడిని ప్రేమించే బుద్ధి ఉందా? వేరే కులం వాడికి అమ్మాయినిచ్చే బుద్ధి ఉందా మీకు? ఏం చూపిస్తారు హైందవ సోదర సోదరీమణులకు? మీరు మీ మాదిరి, మీ ప్రతీక, మీ ఎగ్జాంపుల్ ఏది? మీ దేవుడు అలాంటి దేవుడు కాదే. కులం గజ్జి ఉన్న దేవుడు కాదు ఈయన. డినామినేషన్ గజ్జి ఉన్న దేవుడు కాదు ఈయన. వింటున్నారా తోటి క్రైస్తవులారా? మిమ్మల్ని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? వీళ్ళకి కులం ఉంది. ఒక ఆవిడ అడిగింది, ఒక హిందూ అనిత అడిగింది, మా క్యాంటీన్కి వెళ్తే, నేను లెక్చరర్గా పనిచేస్తుంటాను, వెళ్తే క్యాంటీన్గా వెళ్తే ఆవిడ అడిగింది, అయ్యా మొన్న ఒక పెళ్లి జరిగింది మా అపార్ట్మెంట్లో, మీ వాళ్ళదే అంది. ఆహా, మీ వాళ్ళదే అన్నదానికి చాలా అర్థాలు ఉంటాయి మన దేశంలో. ఏమైందమ్మా? బాగా జరిగింది అయ్యా, చాలా బాగా జరిగింది. మా లేడీ స్టాఫ్ లెక్చరర్స్ కూడా ఉన్నారు, అందరూ వింటున్నారు. అచ్చం మాలాగే చేశారయ్యా, అచ్చం మాలాగే చేశారయ్యా. పసుపు రాయడం కావచ్చు, పారాణి రాయడం కావచ్చు,
తర్వాత నిద్రలు చేయడం కావచ్చు, అన్నీ. దేవుడు ఒక్కడే మార్పయ్యా అందావిడ, ఆ క్యాంటీన్ నడిపాయి ఆవిడ అని ఒక ప్రశ్న వేసింది సమరయ స్త్రీలాగే. మీకు మాకు తేడా ఏంటయ్యా అందావిడ. చెప్పండి ఆవిడకి జవాబు. మీకు తెలుసా మన తేడా ఏంటో? మన తేడా యేసే. ఆయనే మన ప్రత్యేకత. క్రైస్తవులకంటూ ప్రత్యేకత ఏం లేదు, ఈయనే ప్రత్యేకత. తీసుకెళ్లి వేల్పుల మధ్య నిలబెట్టండి, ప్రత్యేకంగా నిలబడతాడు. తీసుకెళ్లి ప్రపంచంలో మహాత్ముల మధ్య నిలబెట్టండి, ప్రత్యేకంగా నిలబెడతాడు. ఇటు మానవుల మధ్య అటు దేవుళ్ళ మధ్య ఈయన పోలిన వాడు లేడు, వేల్పులలోని వంటి వాడు లేడు. ఆయన మనిషిగా దిగి వస్తే ఈరోజు యేసు అనే మనిషికి పోలిక లేదు, మ్యాచ్ లేదు. దెర్ ఇస్ నో మ్యాచ్. నేను ఈరోజు క్రైస్తవులను అడుగుతున్నాను, ఆర్ యూ మ్యాచ్లెస్ ఇన్ ద సొసైటీ? ఆర్ యూ మ్యాచ్లెస్? బుట్టు తీసేయడం ఒక్కటే కాదు, చాలా చేయాలి మీరు. యువర్ క్యారెక్టర్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్. మీ సౌశీల్యం, మీ మాటలు ఉన్నాయి చూసారా, దానికంటే పెద్దగా మాట్లాడుతుంది. ఇట్ ఈస్ అ సైలెంట్ స్పీకర్. వినండి, గౌరవించడం తోటి మనిషిని నేర్పించాడు యేసు. భారతదేశంలో ఈరోజు ప్రాబ్లం ఏంటండి? ఎలక్షన్ జరిగితే వర్గాలు కదా, పెళ్ళిళ్ళు చేసుకుంటే కులాలు. మన దేశాన్ని ఎవరు బాగు చేయగలరో మీరే ఆలోచన చేయండి. ఈ దేవుడు కావాలో వద్దో ఈ దేశానికి మీరే ఆలోచన చేయండి. మూడో విషయం, చెప్పేయచ్చుగా, అడిగిన విషయానికి నీళ్ళు ఇమ్మంటే ఇచ్చేయచ్చుగా, నీ భర్తను తీసుకురా అంటాడేంటినా? ఎందుకంటున్నాడు అలా? ఎందుకంటే ఆయన తప్పును కప్పిపుచ్చే దేవుడు కాదు. మీరు చూసుంటారు చాలామంది దేవుళ్ళను, తప్పుని వెనకేసుకొచ్చే దేవుడు కాదు. ఈ మధ్య కరుణాకర్, సుగుణ లాంటి వాళ్ళు టీవీలో మాట్లాడుతున్నారు, బైబిల్లో తండ్రి కూతుళ్లతో వ్యభిచారం చేశాడు, ఇది పవిత్ర పుస్తకం ఎలా అవుతుంది అని అడుగుతున్నారు ఈరోజు కరుణాకర్, సుగుణ లాంటి వాళ్ళు. కరుణాకర్, కరుణ లేకుండా మాట్లాడకు, సుగుణం లేకుండా మాట్లాడకు, నీ పేరుకి సార్థకత చేకూర్చుకో కరుణాకర్, సుగుణ. తండ్రి కూతుళ్లతో వ్యభిచారం చేయలే, కూతుళ్ళు తండ్రికి తాపించి వ్యభిచారం చేశారు. ఇది మొదటి విషయం కరుణాకర్ తెలుసుకోవాలి. రెండో విషయం ఏమిటంటే, ఆ విషయాన్ని బైబిల్ ఎక్కడా సమర్థించలా. ఒక అపవిత్రమైన విషయం గురించి రాస్తే అపవిత్రం అవ్వదు. దొంగతనం చెయ్యకురా అంటది అమ్మ, అది దొంగతనం కాదు. దొంగతనమా అలా చెప్పడం? దొంగతనమా? దావీదు వ్యభిచారం చేశాడు అని బట్టబయలు చేసింది బైబిల్. ఒకవేళ దాచిపెట్టేవాడైతే ఈ దేవుడు, ఈ బైబిల్ దేవుడు, ఆదాము హవ్వలు పాపం చేశారని మనకు రాయకుండా ఉండుండేవాడు. ఆదాముని హవ్వని పిలిచి, ఆదాము చేస్తే చేసేవాళ్ళే కానీ ఎవరికి చెప్పుకు, నువ్వు నేను ఈ మన మధ్యలో డీల్ సరిపోయేది కదా. ఎందుకు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు మన పితరుడు ఆదాము పాపం చేస్తే రాయించి పెట్టాడు. సత్యవంతుడు, కప్పిపుచ్చలేడు, పాపాన్ని దాచిపెడుతూ ఊరుకోడు. బయట పెడితే కడిగేస్తాడు, కడిగి పారాడు, కడిగేస్తాడు. ఎవరిని కడుగుతాడు? ఎవరైతే తమ పాపాన్ని ఆయన దగ్గరకు వచ్చి బయట వేసుకుంటారే, ఒప్పుకుంటారే వాళ్ళనే. నేను మంచిదాన్ని, మంచివాడినే అంటే, నీ మంచితనం నువ్వే ఉంచుకో అంటాడు. ఇంకో మాట చెప్పాలి ఈ రోజున, మీరెంత నిష్ఠాగరిష్టంగా బ్రతికినా మీ మంచి భగవంతుడిని చేరగలిగినంత మంచి కాదు. 35 మార్కులు పాస్ మార్కులు అయితే 34 వచ్చినా ఒకటే, 5 మార్కులు వచ్చినా ఒకటే, ఇద్దరు ఫెయిల్ అయినట్టే. మనలో కొంతమందికి 34.5 మార్కులు వచ్చి ఉండొచ్చు కానీ పాస్ అవ్వలా. వాళ్ళు లోకం ఎలా ఉంటుందంటే, 5 మార్కులు వచ్చినోడు పాపం ఈ 34 మార్కులు వచ్చినోడిని, అన్నా నువ్వు గొప్పడు అన్నా, ఫెయిల్ అయినా కూడా పాపం 1 మార్కులో పోయిందన్నా నీకు అంటాడు.
ఒక డిస్టిల్డ్ వాటర్ని ఒక పెద్ద తొట్టిలో పోసి ఒక్క మురుగునీటి చుక్క వేయండి చాలు, ఒక్క చుక్క, అది మలినమైపోతుంది. ఒక్క అబద్ధం చాలు మన జీవితాన్ని పాడు చేయడానికి, భగవంతుడి సన్నిధికి వెళ్లకుండా చేయడానికి. పరమాత్ముడు పరమ పవిత్రుడు, దేవుడు కడగాల్సిందే, కడగకుండా కుదరదు. అందుకని ఏమంటున్నాడంటే సమరయ స్త్రీతో పర్సనల్ విషయాలని బహిర్గతం చేస్తున్నాడు. మనం చాలాసార్లు పర్సనల్ విషయాల్ని దాచిపెట్టి చాలా మాట్లాడుతుంటాం. మనం అవతల వాళ్ళ పర్సనల్ విషయాలను మాత్రం అమలక్కలకి చేరవేస్తుంటాం కదా. మన అమ్మాయికి ఏదైనా జరిగిందనుకోండి, గుట్టు చాలా గుట్టు. అవతల వాళ్ళకి ఏదన్నా పక్కింట్లో జరిగిందనుకోండి, ఇతరులకి చెప్పకపోతే ఒట్టు. ఎంత అద్భుతమైన వాళ్ళం. కానీ ఈయన అలా కాదు. సమరయ స్త్రీ గురించి ఊరంతా చెప్పడు, సమరయ స్త్రీ గురించి సమరయ స్త్రీ దగ్గరే మాట్లాడతాడు. నీ పాపం గురించి నీ దగ్గరే మాట్లాడతాడు. దేవుడి దగ్గర చెప్పుకున్నావు అనుకో, గొప్పతనం ఏంటి తెలుసా? పాపం పోతుంది. మనిషి దగ్గర చెప్పామనుకో, గొప్పతనం ఏంటి తెలుసా? మీ ఆవిడికి మీ ఆయనకి తప్ప ఊరంతా తెలిసిపోతుంది. అది గొప్పతనం. దేవుడికి చెప్పామనుకో, అది ఎంతటి పాపమైనా సరే ఎవడికి చెప్పడు, దాన్ని కడిగేస్తాడు. రేపొద్దు నిన్ను ఎలా చూస్తాడు తెలుసా? నువ్వు పాపం చేయనట్టే నిన్ను చూస్తాడు, అంత ప్రేమ ఆయనకి. పక్కింటి ఆవిడికి నీ గురించి ఒక్క చిన్న విషయం తెలియని నిన్నటిదాకా నీతో మాట్లాడుతుంది, ఈరోజు నీ చూపు మారిపోద్ది. ఆమెదో చాలా పవిత్రురాల్లాగా. కానీ ఈ పరమ పవిత్రుడైన దేవుడు ఉన్నాడే, ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పి చూడు పాపాన్ని. నిన్ను కడగడమే కాదు, అసలు నువ్వు పాపం చేయనట్టే నిన్ను చూస్తాడు. నీ పాపముని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అన్నాడు ఆయన. దొరుకుతాడు ఆమెకి దేవుడు? ఏ మతంలో దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడు? నేటి క్రైస్తవంతో ప్రాబ్లం ఏంటంటే, నేటి క్రైస్తవంలో మ్యూజిక్ ఎక్కువైంది, మెసేజ్ తక్కువైంది. అది నేటి క్రైస్తవం ప్రాబ్లం. వర్షిప్ వచ్చినప్పుడు మాట్లాడతాను నేను దాని గురించి. కానీ ఈరోజు టీవీ స్పీకర్లు, చర్చిలో పాస్టర్లు, ఇలాంటి సభల్లో పాస్టర్లు, ప్రీచర్స్ పాపం గురించి మాట్లాడలా. పాపం గురించి మాట్లాడలా. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు 10,000 ఇస్తే 1,00,000 ఇస్తాడు, మీ అమ్మాయికి పెళ్ళవుద్ది, నీ వ్యాపారం 1,00,000 10 లక్షలు అయిపోతుంది, నీ కడుపులో కణితి మాయమైపోతుంది అని ఉత్తరాలు చదువుతున్నారు. ఒకడు పచ్చి వ్యభిచారి ఉండేవాడు. వాడు ఒకరోజు మా చర్చికి వచ్చాడు. వాడు మా చర్చిలో బైబిల్ చదువుకున్నాడు, ఇక్కడ ప్రసంగం విన్నాడు. వాడు వ్యభిచారం చేయడం మానేశాడు. ఈ సాక్ష్యాలు ఏవి? ఒకడు ఉండేవాడు, వాళ్ళ ఆవిడ్ని చావబోతాడు, ఆవిడకి ఇప్పటికే చాలాసార్లు తలకాయ పగిలిపోయింది, కానీ చర్చికి వచ్చాడు, మారాడు. ఇప్పుడు వాళ్ళ ఆవిడికి ఆయనే కాఫీ కల్పిస్తున్నాడు. ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉండేవాడు, ఆయన విపరీతంగా బల్ల కింద చేతులు పెడతాడు, క్రైస్తవుడే, కానీ మా చర్చికి వచ్చాడు, ఇక్కడ ప్రసంగం విన్నాడు, ప్రభు ఆయన సంధించాడు, లంచాలు తీసుకోవడం మానేశాడు. వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చింది, కాలేజీలో చదివించాల్సి వచ్చింది, డబ్బు అవసరమైంది, కాంట్రాక్టర్ డబ్బులు కమిషన్ ఇస్తానని ఇంటికి వచ్చాడు, కానీ 10 లక్షల బ్యాగ్ వెనక్కి పంపించేశాడు. ఇలాంటి సాక్ష్యాలు విన్నారా? వినరు. అన్న దగ్గర నూనె బుడ్డి కొనుక్కున్నాను, అది పొట్ట మీద రాసుకున్నాను, అదేంటో కానీ అప్పటి నుంచి నాకు లోపల కణితి మాయమైపోయింది, నాకు పొట్ట తగ్గట్లేదు, డాక్టర్లు చాలా ఉదయాన్నే వాకింగ్ చేయమన్నారు, అన్న నూనె రాసుకున్నాను, శరీర దారుఢ్యం పెరిగిపోయింది, చెస్ట్ పెరిగింది, పొట్ట తగ్గింది, నాకు వెంట్రుకలు రాలిపోతున్నాయి, అన్న దగ్గర తెచ్చుకొని నూనె రాసుకున్నాను, ఇప్పుడు బట్టతలు పోయి వెంట్రుకలు వచ్చేసినాయి. ఇవా సాక్ష్యాలు? ఇవండి సాక్ష్యాలు. మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారంటే యేసుప్రభు చెప్పింది ఇదే, జుట్టు పెరుగుద్ది, పొట్ట తగ్గుద్ది. పాపం పోవాలండి, హృదయ శుద్ధి కలగాలి. ఇందాకే పోతన్ గారు చెప్తున్నారు, మేమిద్దరం కలిసి చాలా సంవత్సరాలు కలిసి పనిచేసాం.
ప్రభు సేవలో. ఆ సోదరుడిని చూసి చాలా ఇష్టపడి అక్కడ కూర్చొని వీడియో తీసుకున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాలు అయింది ఆ సోదరుడు మాట్లాడుతుంటే విని. శుద్ధి, అంతఃశుద్ధి. మన దేశంలో దాదాపు 18 సంస్కారాలు ఉన్నాయి. పుట్టినప్పుడు సంస్కారం ఉంటుంది, చచ్చిపోయేటప్పుడు దాకా సంస్కారాలు ఉంటాయి. బారసాల్లో ఉయ్యాల్లో వేసేటప్పుడు సంస్కారం ఉంటుంది, అక్షరాభ్యాసం అప్పుడు సంస్కారం ఉంటుంది కదండి. ప్రతిసారి సంస్కారం ఉంటుంది. పెళ్ళిళ్ళప్పుడు సంస్కారాలు ఉంటాయి. పోయాక అంతిమ సంస్కారం అన్నాం, ఇంకా సంస్కారాలు లేవు. ఆ సంస్కారం దేనికి చేస్తాం? పాపం ఆయనకి చేయము, ఆయన శరీరానికి చేస్తాం, ఆయన భౌతిక కాయానికి చేస్తాం. సంస్కారం అంటే మీకు తెలుసా? సంస్కారం అంటే సంస్కరించేది. ఒకసారి మీకు తెలియకపోవచ్చు. ట్రిప్లెక్స్ సోప్ తెలుసా? అప్పుడు తెలుస్తుంది మీకు సంస్కారం అంటే. మన నాలెడ్జ్ ఆ లెవెల్లో ఉంటుంది. సీరియల్ అడ్వర్టైజ్మెంట్ ఆ నాలెడ్జ్ మంది. ట్రిప్లెక్స్ సోప్ రాసుకుంటే సంస్కారం రాదు. సంస్కారం ఎలా వస్తుంది? 18 సంస్కారాల గుండా వెళ్తే సంస్కారం రాదు. మనందరం సంస్కారాలు పాటించే వాళ్ళమే. ఎక్కడొచ్చింది సంస్కారం? నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని రేప్ చేసే సంస్కారం పోయిందా? ఉంపుడు గత్తులను పెట్టుకుంటే సంస్కారం పోయిందా? తోటి వ్యక్తిని కులం పేరిట దూషించే సంస్కారం పోయిందా? ఆడవాళ్ళని తక్కువగా చూసే సంస్కారం పోయిందా? పోలా. ఈ సంస్కారాలు మనం పెట్టుకున్నామే, అవి బయట మాత్రమే మనిషిని సంస్కరిస్తాయి. ఈయనున్నాడే, ఈయన లోపలికి పిలిస్తే లోపలికి అడుగుతాడు. లోపలి మనిషి మారితే బయట మనిషి మారుతాడు. మతం ఏం చేస్తుందండి? మతం బయటకు అడుగుతుందంటే, మీరు బాప్తిస్మం తీసుకోండి, బయట శుభ్రం అవుతారంతే. మీరు వెళ్ళి పుష్కరాల్లో మునగండి, బయట శుభ్రం అవుతారంతే. లోపలి కదా శుభ్రం కావాలి. బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవుడు అవ్వవు, పుష్కరాల్లో మునిగిపోతే భగవంతుడిని తెలుసుకోవు. ఇద్దరిది ఒకటే సబ్జెక్ట్, టైటిల్ వేరంతే. ఇది బాప్తిస్మం, అది పుష్కరం, టైటిల్ వేరు. లోపల ఏం ఉండదు. అక్కడ మునిగొస్తావా, లంచం మామూలుగానే తీసుకుంటావు. అక్కడ మునిగొస్తావా, ఇక్కడ బూతులు ఆడుతూనే ఉంటావు. తెల్ల బట్టలు బయట వేసుకుంటే కాదు, లోపల హృదయం తెల్లగా ఉండాలి. అమ్మ మనసు పాల వంటిది అన్నారు. అంటే ఇప్పుడు పాలు కాదు, ఆ రోజుల్లో పాలు. ఇప్పుడు పాలు నీళ్ళ పాలు, స్వచ్ఛత లేదు. అంటే స్వచ్ఛమైందన్నమాట. ఎవరిస్తారా స్వచ్ఛమైన మనసు? ఆయన ఇస్తాడు. ఈమె మారిపోయింది. ఎక్కడైనా పురుషుడు ఉంటాడేమో, ఎక్కడైనా ఇంకా ఒక అమ్మాయి కనపడుతుందేమో, నన్ను తక్కువగా చూస్తాను భయంగా మిట్ట మధ్యాహ్నం చేదుకోవడానికి వచ్చిన మనిషి కడవ అక్కడ వదిలేసి, కుండ అక్కడ వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళింది ఊళ్ళోకి పరిచయం చేయడానికి యేసుని. ఇంత దమ్ము ధైర్యం ఒకసారి ఎలా వచ్చినాయి ఈ పతితకు? అప్పటిదాకా భయపడుతూ నీళ్లు చదువుకోవడానికి వచ్చిన మనిషి ఒక్కసారిగా ఊళ్ళోకి పరిగెట్టింది. యేసు మారుస్తాడు. నువ్వు లంచం తీసుకున్న చోటే నిన్ను నీతిమంతుడిగా నిలబెడతాడు. నువ్వు అబద్ధాలు ఆడిన చోటే నిన్ను సత్యవంతుడిగా, సత్యవతిగా నిలబెడతాడు. ఈ మధ్య ఎవరో చెప్తూ ఉన్నారు, సత్య హరిశ్చంద్ర పాపం ఒక అబద్ధం కూడా ఆడలేదంట. దానికి కారణం ఆయన భార్య అనట, చంద్రమతి గారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడగలేదంట, నేను అందంగా ఉన్నానని కూడా అడగలేదంట. ఒకవేళ అడుగుంటే అబద్ధం ఆడాల్సి వచ్చేదట. ఎవరున్నారు? అవకాశం లేక సత్యవంతులుగా మిగిలిపోయాం. కానీ సత్యహరిశ్చంద్రులు ఉంటే ఉండొచ్చు మీ చీరాల్లో, అవకాశం లేక. కానీ నిజంగా అంతఃశుద్ధి కలుగు చేయవాడు ఈయనే. నేనే సత్యం అన్నాడు. ఒక్కడున్నాడా ఆయన మీద బురద చల్లేవాడు? ఈ రోజున బురద చల్లడానికి ప్రయత్నించి ఆ బురద అంటుకోక ఆయన మీద ఇంకా సచ్చీలంగా మిగిలిపోయాడు యేసును ఈ భారతదేశానికి క్రైస్తవులే కదా పరిచయం చేయాలి. క్రైస్తవేతర విశ్వాసులారా, మీకు అద్భుతమైన విశ్వాసం ఉంది. మీ విశ్వాసం ముందు చాలాసార్లు మీ భక్తి ముందు మా భక్తి చాలదు, క్రైస్తవ భక్తి నిలబడదు. మీ నిష్ఠా గరిష్టత ముందు మా భక్తి నిలబడదు. మా వాళ్ళు 40 దినాలు ఉపవాసం ఉంటారు కానీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ మీరు ఒక్క పొద్దుని ఒక్క పూటే ఉంటారు
కానీ భగవంతుడి సన్నిధిలోనే ఉంటారు మీరు. 40 దినాలు ఉపవాసం అంటే మా వాళ్ళది ఉపవాసం కాదు, వాళ్ళు ఎవరి పనులు చేసుకుంటారు, వెళ్ళి దేవుడి సన్నిధిలో ఉండరు. కానీ మీ గొప్ప విశ్వాసాన్ని గొప్ప దేవుడి మీద కదా పెట్టాలి. ఈరోజు నా మనవి అదే. మీ గొప్ప విశ్వాసాన్ని, ఇంత గొప్ప విశ్వాసాన్ని, ఇంత భక్తిని మీరు అసలు దేవుడిపైకి మళ్ళించుకుంటే ఎంత ఆశీర్వచనం. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒక అర్హత లేనివాడిని, అతని మీద ఎంత పెంచి పోషించుకున్నా చివరికి అతను అర్హత లేనివాడని తెలిస్తే ఏమైపోతుంది నా నమ్మకం? చీకట్లో మీ మెట్లే కదా, మీ బిల్డింగే కదా, మీ బంగ్లానే కదా అని మీరు చాలా వడివడిగా కాన్ఫిడెంట్గా సాయంత్రం పూట్ల మెట్లు దిగుతుంటే 7:30కి కరెంటు పోతే మెట్టు ఉందనుకున్న మెట్టు మీరు కాలు వేస్తే విశ్వాసం చాలా గొప్పదని, మెట్టు లేకపోతే సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ ఏంటంటే హాస్పిటల్లో బస్తా కాలు బైక్లో వేసి ఉంటుంది కదా. విశ్వాసానికి ఏముండాలి? ఆధారం ఉండాలి. ఈ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తను దేవుడిని నిరూపించుకున్నాడు. ఆమె అడిగింది ఆరాధన ఎలా చేయాలి, భక్తి ఎలా ఉండాలి? మీ భక్తి యెరూషలేముకు పరిమితం, మా భక్తి ఈ కొండకు పరిమితం. మా పూజ ఇక్కడ చేసుకుంటాం, మీ పూజ అక్కడ చేస్తారు. ఏది సరి అయిన పూజ అని అన్నాడమ్మా. పూజ చేసే రోజులు మారాయమ్మా. ఒకప్పుడు మనిషికి దేవుడు తెలియదు కాబట్టి ఈ స్థలానికే భగవంతుడు పరిమితమని, ఇక్కడే దేవుడు వెలిశాడని అక్కడే గుడి కట్టి అక్కడే పూజ చేసుకునేవాళ్ళు. కానీ భగవంతుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేయలేం, ఓ చర్చికి పరిమితం చేయలేం. ఎందుకని కళ్యాణ మండపంలో మీరు ఆరాధిస్తున్నారు ఈ రోజున? ఎక్కడ 2-3 కూడితే అక్కడ ఆయన ఉంటాడన్నాడు. దాన్ని కూడా మన వాళ్ళు 2-3 అనుకున్నారు. 2-3 అంటే బైబిల్లో కులం ఉంది అనుకున్నారు. కులం గురించి చెప్పలేదండో. ఈరోజు స్పీకర్లు 2000 ఉన్నారా, 2000 ఉంటే వస్తా అంటున్నారు ఈరోజు స్పీకర్లు. ఆయన 2000 ఉంటే వస్తాను అనలా, 2 ఉంటే చాలు నేను వచ్చేస్తానన్నాడు ఆయన. ఎంత మంచోడు ఆయన. మీరు పిలవండి ఒక ఎమ్మెల్యే గారిని, సార్ మా ఇంటి దగ్గర 3 ఉంటారు, మీతో ఒక మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం. 3 ఉంటారు సార్, స్టేజ్ మాత్రం పెద్దది కడతాం, స్టేజ్ మీద 4 ఉంటారు సార్, మొత్తం 7 ఉంటారు, వస్తారంటే వస్తాడు ఎమ్మెల్యే? రాడు. క్రైస్తవ స్పీకర్లు వస్తారనుకున్నారా? వాళ్ళు కూడా రారు. కానీ యేసు ప్రభువు అన్నాడు 2 ఉంటే చాలు, మీరు చిత్తశుద్ధితో నా నామంలో ప్రార్థన చేస్తే నేను వస్తానన్నాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. స్థలానికి పరిమితం కాదు. ఈ గుళ్ళో ఉంటాడు, ఆ మసీదులో ఉంటాడు, లేకపోతే ఆ మసీదులో ఉండడు, ఈ గుళ్ళో ఉంటాడు, ఈ చర్చిలో ఉంటాడు, ఆ దేవాలయంలో ఉండడు అనడానికి లేదు. ఈయన ఈ నిజమైన దేవుడిని మీరు ఎక్కడ పూజిస్తే ఆయన అక్కడ ఉంటాడు. ప్రశ్న ఎక్కడ పూజిస్తున్నాననేది కాదు, ఎవరిని పూజిస్తున్నాననేదే ప్రశ్న. అదే ప్రశ్న. మనం కొన్నిసార్లు తప్పు చేసుకుంటాం, అందుకనే ఆన్సర్ మిస్ అవుతాం. అది సమస్య. నాన్నగారి కోసం ఎవరో వస్తారు పాపం కలవాలని, వచ్చి ప్రశ్న కరెక్ట్గా అడగలేదు అనుకోండి, నాన్నగారిని తెలుసుకోలేరు. నాన్నగారు ఇంట్లో ఉన్నారా అంటారు. ఇంట్లో లేరు పాపం, పక్కింట్లో ఉండుంటాడు ఆయన. సరేలే వెళ్తున్నాను అన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడు, 4 ప్రశ్నలు వేసాం అనుకో పాపం కలుసుకోగలవు. సర్లే వెళ్తానంటే, అరే నేను పక్కనే ఉన్నాను రా, మీ వాడు ఇంట్లో లేడు అన్నాడు. అవును ఇంట్లో లేను, పక్కింట్లో ఉన్నాను. రైట్ క్వశ్చన్ రైట్ టైంలో వేసినప్పుడు రైట్ ఆన్సర్ వస్తుంది. దేవుణ్ణి ఎక్కడ పూజించాం అనేది కాదు, ఎవరిని పూజిస్తున్నాం. ఆ పూజించేవాడితో నీకున్న ఒక పునీతమైన సంబంధం, ఓ పవిత్రమైన బంధం ఉందా? అది ప్రాముఖ్యం. అది చెప్తున్నాడు ఆయన. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు మ్యూజిక్తో ఆరాధించరు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఊగిపోతూ ఆరాధించరు. ఊగి ఆరాధనలు వచ్చాయి కదా ఇప్పుడు. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు గుండెల్లోంచి ఆరాధిస్తారు. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు సత్యవంతంగా ఆరాధిస్తారు. 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. భక్తికి 2 కావాలండి. ఒకటి చిత్తశుద్ధి, ఇంకోటి సత్య జ్ఞానం. చిత్తశుద్ధి, సత్య జ్ఞానం. ఆత్మతో ఆరాధించడం అంటే సిన్సియర్గా లోపలి వ్యక్తి మోకరించి ప్రణమిల్లి మొక్కాలి దేవుణ్ణి, బయట వ్యక్తి కాదు. ఆత్మతో ఆరాధించడం. పరమాత్ముణ్ణి ఆత్మతో మాత్రమే ఆరాధించగలం, అర్థం చేసుకోగలం, అనుభూతి చెందగలం, అనుభవించగలం.
పరమాత్ముణ్ణి, భౌతికేతరమైన దేవుణ్ణి భౌతిక తత్వంతో తెలుసుకోలేం. రెండవది సత్య జ్ఞానం. సత్యముతో ఆరాధించాలి. సత్యము కాని దాన్ని సత్యం అనుకుంటే అది ఆరాధన అవ్వదు, అవమానం అవుతుంది. మీ నాన్నగారు ఎవర్రా అంటే వేరే ఫోటో అతికిచ్చావనుకో నువ్వు. నేను MBA MCA వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి టీచ్ చేశాను. వాళ్ళు రెజ్యూమే రాస్తారు, CV రాస్తారు, ప్రొఫైల్ రాస్తారు. ఎట్లా రాస్తారు? సీనియర్ దగ్గర తెచ్చుకొని కాపీ కొట్టి పేర్లు మార్చేస్తూ ఉంటారు. మనంతా కాపీ క్యాట్స్ కదా మనం. పాపం ఒక రోజున నేను వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని కరెక్ట్ చేస్తూ ఉంటాను వాళ్ళని, ఎందుకంటే జాబ్కి ప్రిపేర్ చేయడం నా పని కాబట్టి, యాజ్ అన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్. సో ఒకరోజు నేను గమనించింది ఏంటంటే, పాపం వాళ్ళ నాన్నగారి పేరు మార్చడం మర్చిపోయాడు. వాడిని పిలిచాను, అరే మీ నాన్నగారి పేరు ఏంటరా? పలానా. మరి ఏంటి ఇక్కడ ఇది రాసా? సార్, సీనియర్ గారు నాన్నగారు మీ నాన్నగారు ఎట్టవుతారా? ఎంత అపచారం, ఎంత అవమానం. అందుకని ఆరాధించేటప్పుడు భగవంతుడు ఎవరో తెలుసుకుని ఆ సత్య జ్ఞానంతో ఆయననే ఆరాధించాలి. నాన్నగారు కానివాడిని నాన్నగారు అనకూడదు, భర్త కానివాడిని భర్త అనకూడదు, భార్య కానిదాన్ని భార్య అనకూడదు. ఈ మధ్య క్రైస్తవులకి హిందూ పీఠాధిపతులకు వీళ్ళందరికీ ఒక డిబేట్ జరిగింది. TV5 లైవ్లో వచ్చింది, మీరు చాలామంది చూస్తుంటారు. అప్పుడు చిన్నజీర స్వామి గారు ఒక మాట అన్నారు, పక్కింటి భార్య నా భార్యకు నా భార్య పోలికలు చాలా ఉన్నాయి కాబట్టి ఆవిడ నా భార్య అంటే ఎలా అన్నాడు ఆయన, చిన్నజీర స్వామి గారు. ఎంత మంచి మాట. పోలికలున్నంత మాత్రాన భగవంతుడైపోడు. భగవంతుడు అంటే భగవంతుడే. ఆయన కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ భగవత్ జ్ఞానాన్ని, ఆ సత్య జ్ఞానాన్ని తెలుసుకుని ఆయననే ఆరాధించడం భక్తి. ఆయననే ఆరాధించడం ఆరాధన, అర్చన, పూజ, నైవేద్యం. అది ఆయన చెప్తున్నాడు. అందుకే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ దేవుడు మీకు తెలుసా? క్రైస్తవులను కూడా అడుగుతున్నాను, ఈ దేవుడు మీకు తెలుసా? మీ దేవుడు మీకు తెలుసా? వ్యక్తిగతంగా తెలుసా? తెలియకపోతే మీరు ఆరాధించలేరు. ఎన్నిసార్లు హల్లెలూయా చెప్పినా మీరు ఆరాధించలేరు. నో, వ్యక్తిగతంగా ఆయన తెలుసుకోవాలి. ఆయనే అని మీకు ఎలా తెలుస్తుంది? ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్నాడు. పాపం వాడికి ఫస్ట్ బాగానే ఉంది, ఒక 6 నెలలు. ఆ తర్వాత పిచ్చెక్కడం మొదలెట్టింది. ఆ తర్వాత ఒక రోజున రాత్రిపూట కంప్యూటర్తో కూర్చొని వాడు ఏం చేయాలా అని వాడు గూగుల్ తల్లిని అడిగాడు. హౌ టు హ్యాండిల్ వైఫ్ అని గూగుల్ తల్లిని అడిగాడు. అందులో కొట్టాడు అనమాట, హౌ టు హ్యాండిల్ వైఫ్, భార్యని ఎలాగ హ్యాండిల్ చేయాలి. ఎంటర్ కొట్టాడు. కొట్టేటప్పటికి జనరల్గా మామూలు గూగుల్ తల్లిని ఏం అడిగినా చెప్పేస్తుంది. పుంఖాలుగా వచ్చేస్తుంది, పేజీలు వచ్చేస్తుంది. ఏమి రావట్లా. 2-3 సెకండ్ల తర్వాత తెల్ల పేజీ పైన ఒకటే ఒక లైను, నేను కూడా వెతుకుతున్నాను అని. కొన్నిసార్లు భార్య అలిగి అటు కూర్చొని ఉంటుంది, అటు తిరిగి ఉంటుంది. ఏమిటే ఎందుకు అలిగావు, అది కూడా తెలుసుకోలేవా, ఇంతకాలం కాపురం చేసావు అన్నట్టుగా చూస్తాను నేను, చిన్న చూపు. ఆ మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోయావా? అవునులే, ఆఫీస్లో అంతమందిని అర్థం చేసుకుంటావు కానీ ఇంకా వరుసగా ఉంటుంది. భార్యనే అర్థం చేసుకోలేని నువ్వు, భార్య మనసునే తెలుసుకోలేని నువ్వు, ఆయన ఎలా తెలుసుకుంటావు? నీకు గుర్తుందా పాత పాట? గోదావరి గట్టుంది, గట్టు మీద పెట్టుంది. ఎట్లా ఉంది? చెట్టు మీద పెట్టుంది. పెట్ట మనసులో ఏముందో తెలియని నువ్వు ఆయన ఎలా ఉంటాడో ఎలా తెలుస్తుందమ్మా? తెలియదు కదా. ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. అందుకే ఈ పుస్తకాన్ని పంపించాడు. అందుకే ఆయన దిగి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. అందుకే ఆయన్నే కలుసుకోవాలి. ఆయన చెబితే తప్ప నాకు అర్థం కాదు. పుస్తకాలు 2 రకాలుగా ఉంటాయి. మనం రాసుకున్న పుస్తకాలు, లేకపోతే మన గురించి మనం రాయించుకున్న పుస్తకాలు, డబ్బా పుస్తకాలు, SD పుస్తకాలు. 3వ రకం పుస్తకం ఉంటుంది, భగవంతుడే రాయించిన పుస్తకం. మనం రాయించిన పుస్తకాల్లో దోషం ఉంటుంది, మనం రాసుకున్న పుస్తకాల్లో కూడా దోషం ఉంటుంది. ఎందుకంటే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, తప్పు చేయడం మానవ సహజం. కానీ ఆయన రాయించిన పుస్తకంలో తప్పు ఉండదు. అందుకని ఈ రోజు వరకు ఎవరు ఇందులో తప్పు పట్టలేకపోయారు. చరిత్రకు ఇది నిలబెడితే ఈ పుస్తకాన్ని, ఈ పుస్తకంలో ఉన్న యేసు అనే వ్యక్తికి తప్ప బుద్ధుడికి కానీ, మొహమ్మద్కి కానీ, అలెగ్జాండర్కి కానీ
ఇంకా ఏ అవతార పురుషుడికి కానీ, మహాత్ముడికి కానీ, గొప్పవాడికి కానీ, మహనీయుడికి కానీ చరిత్రాత్మకత ఇంత లేదు. అందుకనే బుద్ధ పూర్వం బుద్ధ శకం అనే క్యాలెండర్ లేదు, ఎక్స్ పూర్వం ఎక్స్ శకం అనే క్యాలెండర్ లేదు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే క్యాలెండర్లో ఉంది. ఒకవేళ ఈరోజు మీరు ఎవరినైనా దేవుడిగా భావిస్తే ఆ దేవుడికి పుట్టిన తేదీ ఇవ్వాలంటే ఈ దేవుడి మీద ఆధారపడి ఇవ్వాల్సిందే. ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా అవతార పురుషుడికి, మహనీయుడికి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలంటే బుద్ధుడికి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? క్రీస్తు పూర్వము 546వ సంవత్సరం. సత్యం, సత్యం, అది సత్యం అంటే. అందుకే అన్నాడు, నేనే వాస్తవం, నేనే సత్యం, వాస్తవమే సత్యం. మనిషి జీవితం వాస్తవం, ఇది మాయ కాదు. మనిషి బాధలు వాస్తవం, మనిషి మరణం వాస్తవం, మనిషిలో ఉన్న ఈ చెడు, ఈ పాపం, అందులోంచి బయటికి రాలేని అశక్తత వాస్తవం. పాపోహం పాపకర్మహం త్రాహిమాన్ శరణాగత వత్సలే. ఈ వాస్తవమైనటువంటి ఈ బలహీనత నుంచి మనిషిని విడిపించడానికి వాస్తవమైన అవతార పురుషుడే రావాలి, లీలగా రావడానికి లేదు. భగవంతుడి లీలగా వస్తే, లీల అంటే డ్రీమ్, కళ, లీలగా వస్తే మనల్ని ఉద్ధరించడం కల్లా అది జరగని పని. కలగా వచ్చిన దేవుడు నా వాస్తవ పాపం నుంచి నన్ను విడిపించడం కల్లా జరగని పని. ఈయన నిజంగా వచ్చినవాడు. నేను ముగిస్తాను. ఈమెకి దాహార్తి. ఏమిటి ఈవిడ దాహార్తి? ప్రేమ కోసం దాహార్తి. చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, వాళ్ళకి లవ్కి లస్ట్కి తేడా తెలియదు. లవ్కి లస్ట్కి తేడా తెలియదు. ప్రేమకు మోహానికి, కామానికి మోహానికి ప్రేమకు తేడా తెలియదు. చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత మోహిస్తే అంత ప్రేమించినట్టు అనుకుంటారు. జగన్మోహిని అనుకుంటారు వాళ్ళు, జగన్మోహన్ అని కూడా పెట్టుకుంటారు. మోహం ప్రేమ కాదు. నీ మొహం, ఆ విషయం తెలుసుకో. ప్రేమ వేరు, ప్రేమ భౌతికమైంది కాదు. మీ అమ్మ నాన్నలు పెద్దోళ్ళు అయిన తర్వాత, మీ తాతలు బామ్మలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసిన తర్వాత, శారీరక సుఖం మర్చిపోయిన తర్వాత వాళ్ళని చూడండి ఒక్కసారి, ఎంత ప్రేమించుకుంటారు. అది ప్రేమ, అది ప్రేమ. ప్రేమ భౌతిక తత్వానికి మించినది. కుర్రాళ్ళు వింటున్నారా? అమ్మాయిలు వింటున్నారా? ప్రేమ అంటే అది. ఈమెమనుకుందంటే మనలాగే ప్రేమ అంటే మోహం అనుకుంది, ప్రేమ అంటే బాయ్ ఫ్రెండ్ ఉండడం అనుకుంది, ప్రేమ అంటే 5 భర్తలను చేసుకోవడం అనుకుంది. మార్చింది మార్చింది మార్చింది, ఇంకా మార్చే శక్తి లేక పెళ్ళి కూడా పోరుకొట్టింది ఈవిడికి. అందుకని ఈజీ మెథడ్ ఏంటి? ఇలాంటి వాళ్ళు కనుక్కున్న పద్ధతి సహజీవనం. తప్పేంటి అంటున్నారు కదా ఈ మధ్య సహజీవనం చేసిన యాక్టర్స్. తప్పేంటి? తప్పేం లేదు, నువ్వు లేదనుకుంటే ఏం లేదు. ఒకప్పుడు అమెరికా వాళ్ళు నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో ఆడుకుంటున్నారు అని అంటే అమెరికాలో ఎద్దేవా చేసేవాళ్ళు, ఇండియాలో ఎగతాళి చేసేవాళ్ళు. పాపం భార్యకి సెకండ్ మ్యారేజ్, భర్తకి సెకండ్ మ్యారేజ్, భార్యకి పిల్లలు ఉన్నారు, భర్తకి పిల్లలు ఉన్నారు, మళ్ళీ వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు. అప్పుడు భర్త చెప్తున్నాడంట భార్యకి ఫోన్లో, నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారని. దాన్ని చూసి ఇండియన్స్ నవ్వారు. మరి ఇప్పుడు మన సంగతి ఏంటండి? పోయి మనం అదే కదా. ప్రేమ కాదది. అందుకని దాహం తీర్లా. అందుకని ఆయన అంటున్నాడు, అమ్మా నీ దాహం తీర్చే జీవజలం నా దగ్గర ఉంది. ఇది క్లోరోఫామ్ కలిపినటువంటి పవిత్ర జలం కాదుండోయ్. మీరు కొనుక్కుంటుంటారు అప్పుడప్పుడు, పిచ్చికారీ చేస్తున్నారు ఈ మధ్య. ఆ జలం కాదు ఇది, భౌతిక జలం కాదు ఇది. వ్యాపారం చేసుకుంటున్నారే దైవజనులు, ద సో కాల్డ్ గాడ్ సర్వెంట్స్. దే ఆర్ నాట్ గాడ్ సర్వెంట్స్ యాక్చువల్లీ. అది కాదు ఇది. దేవుడే సాక్షాత్తు ఇస్తానన్న జీవజలం. ఏమిటి జీవజలం? ఎందుకు దానికి జీవజలం అని పేరు? ఎందుకంటే లైఫ్ని అది నింపుతుంది, లైఫ్ని నిలబె. ఏం కావాలండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే? నువ్వు లక్షాధికారి అయ్యావు, కోటీశ్వరుడు అయ్యావు, 1 కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకున్నావు. నీకేం కావాలి లాస్ట్లో? ఫైనల్గా ఏం కావాలి?
గుండె నిండా తృప్తి. అంతేనా? అంతేనా? 100 పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా నీ తృప్తి తీరలేదనుకో, ఏం చేసుకుని 100 పెళ్ళిళ్ళు ఏం చేసుకో? 100 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే నీకు ఏంటి లాభం? మళ్ళీ నువ్వు 101 ఆవిడ కోసం చూస్తున్నావంటే ఎదిల్ మాంగేమోర్. ఎందుకు? ఎందుకు? తృప్తి లేక. మీరు చార్మినార్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైనా చూసారా? దమ్ముకు సంతృప్తి. దమ్ముకి సంతృప్తి వచ్చేస్తే రెండో దమ్ము ఎందుకు అడుగుతానండి? అడగను కదా. ఆ మాత్రం పొరలేదా? అడ్వర్టైజ్మెంట్ అలా ఉండకూడదు. చార్మినార్ దమ్ముకు అసంతృప్తి, తాగే కొద్దీ అసంతృప్తి. అలా ఉండాలి అడ్వర్టైజ్మెంట్. మనీకి, డబ్బుకి అతీతంగా, సెక్స్కి అతీతంగా, హోదాకి, పదవికి అతీతంగా, అందానికి అతీతంగా, అందలానికి అతీతంగా గుండెని నింపేవాడు యేసు. అందుకే వచ్చిన పని మానేసింది ఆవిడ, సంతోషంతో పరిగెట్టింది. అప్పుడు దాకా కుమిలిపోయింది తన జీవితం గురించి. సమాజాన్ని ఎదుర్కోలేని పరిస్థితి, సమాజం కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేని పరిస్థితి. ఇప్పుడు ఆమెలో మార్పు. అదే సమాజం దగ్గరికి పరిగెడుతుంది ధైర్యంగా. ఓ వనిత, మారిన వనిత, పతిత ఇప్పుడు పవిత్రురాలైపోయింది. గుండె నిండా తృప్తి. చెప్పండి, ఈరోజు గుండె మీద వేసుకొని, మీకు వెలితి లేదంటారా? మీ జీవితంలో మీ గుండెల్లో ఎక్కడో వెలితి దోబూచులాడట్లేదంటారా? ఒక చిన్న చీకు, ఒక చిన్న చింత మిమ్మల్ని బట్టి పీడించట్లేదంటారా? ఇప్పుడేం తెలియదు మీకు, మీ వారు వెళ్ళిపోయిన తర్వాత, మీరు పిల్లలు కూడా వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళకి బాక్సులు పెట్టేసిన తర్వాత ఒంటరిగా ఉంటారే, అప్పుడు స్టార్ట్ అవుతుంది మీ చింత. మీకు ఇప్పుడు తెలీదు. మీరు ఆఫీస్ నుంచి అంత బిజినెస్ అంతా చూసుకొని వచ్చేస్తారే, రాత్రిపూట ఖాళీగా కూర్చుంటారే, టీవీ కూడా చూసేసిన తర్వాత కూర్చుంటారే, ఆ కాసేపు నిద్ర కోసం తన్నుకులాడతారే, అప్పుడు వస్తాయి మీకు. మీరేంటో మీకు తెలుస్తుంది అప్పుడు. కాదంటారా? ఒక్కడిని చూపిస్తారా? ఒక దేవుణ్ణి, ఈ గుండెని నింపే, ఆ చింతని తీసేసే దేవుణ్ణి. ఆయన అంటున్నాడు, నేను జీవితాన్ని నింపడానికి వచ్చాను, దొంగిలించడానికి రాలేదు. కుర్రలు, అమ్మాయిలు వింటున్నారా? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏదో పోద్దు అనుకుంటున్నారు కదా మీరు. పోదు, నింపుతాడు. సినిమా నింపలేంది, అమ్మాయి నింపలేంది, డబ్బు నింపలేంది, సుఖం నింపలేంది, ఆయన నింపుతాడు. అవేవి లేకుండానే. భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తామండి మనం? ఏ మతం వాళ్ళైనా సరే స్వార్థంగా వెళ్తాం కదా. నాకు ఇది ఇస్తావా? ఇస్తే గుండు కొట్టించుకుంటా, ఇస్తే హుండీలో ఇంత వేస్తా. అదొక టైప్ భక్తి. ఇప్పుడు కొత్త భక్తి క్రైస్తవంలో బయలుదేరింది. ముందే ఇస్తా, నీకు ముందే 10,000 ఇస్తా, నాకు 1,00,000 ఇస్తావా? ఏ బ్యాంకులో పెట్టినా రాదబ్బా. దేవుడు మారవాడేవాడా? దేవుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడా నీకు ఇచ్చేయడానికి? నీకు ఇవ్వాలనుకుంటే నీ 10,000 లేకుండా ఇవ్వలేడు. నీ 10,000 తీసుకొని ఆయన వ్యాపారం చేసి రొటేషన్ చేసి నీకు ఇస్తాడా? పిచ్చి మొహం వాళ్ళం కాకపోతే మనం. స్వార్థ భక్తి. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసుకున్నావు? ప్రాణం పెట్టావు కదా నా కోసం, ఇంకేమి ఇస్తావయ్యా నా కోసం? నన్ను నేను ఇచ్చి వేసుకుంటాను. అది కదా ఆరాధన అంటే, అది కదా నైవేద్యం అంటే, అది కదా అర్చన అంటే. ఆత్మ నైవేద్యం అవడమే కదా అర్చన అంటే. ఉందా ఇలాంటి భక్తి? మనం క్లోజ్ చేసుకుందాం. యేసుక్రీస్తు పునరుద్ధానం చెందినప్పుడు ఆయన మరణించి అలాగే అందరిలాగా చచ్చిపోయి ఉంటే ఆయన మరణం గొప్పది కాదు. చాలామంది అనుకుంటా ఉంటారు, చాలామంది దేవుళ్ళు ఎలా ఉంటారు తెలుసా? దేహదారుఢ్యం చాలా గొప్పగా ఉంటుంది. చాలామంది దేవుళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు కిరీటాలు పెట్టుకొని బ్రహ్మాండంగా ఉంటారు. చాలామంది రాజులను చూశాను నేను. వాళ్ళ దర్పం, వాళ్ళ టీవీ, వాళ్ళ శక్తియుక్తులు, వాళ్ళ గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటాం. భరతుడు గొప్ప రాజు. ఈ మధ్య నేను ఈజిప్ట్కి వెళ్ళాను. అక్కడ పిరమిడ్, ఒక్కొక్క బండరాయి అసలు అది మొయ్యలేం. ట్రాక్టర్లోకి ఎక్కించాలంటేనే కష్టం. మరి అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఎట్లా తీసుకెళ్లారో తెలియదు. పైకి ఎక్కి పిరమిడ్లోకి వెళ్ళి చూస్తే లోపల అంత అద్భుతంగా కట్టిన కట్టడంలో ఒక కిస్మిస్ ఎండిపోతే ఉంటుంది చూసారా, ఖర్జూరకాయ ఎండిపోతే ఉంటుంది చూసారా, అట్లా ఎండిపోయిన మమ్మీ శవం. అది చూసి బయటకు వచ్చిన తర్వాత
నేను అక్కడ నిలబడి ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇంత పెద్ద కట్టడం, ఇంకా అద్భుతమైన రాజు, లోపలికి వెళ్ళి చూస్తే ఆ శవం అలాగే ఉంది. ఈ మరణం నుంచి ఎవడు తప్పిస్తాడు మనిషిని? మృత్యువర్మ అమృతంగమయ, ఎవడు తప్పిస్తాడు మనిషిని? ఆ తర్వాత 2 రోజులకి పాలస్తీనా వెళ్ళాను, ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, ఈజిప్ట్ నుంచి. అక్కడ ఒక చిన్న సమాధి, చిన్నది, ఇంత పెద్ద సమాధి కాదు. లోపలికి వెళ్ళాను, చూస్తే శవం లేదు. నాకు ఒక ప్రశ్న వచ్చింది నా గుండెల్లోకి, నా మస్తిష్కంలో ఒక ప్రశ్న తలెత్తింది. ఇంత అద్భుతమైన పిరమిడ్, ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన పిరమిడ్, దాంట్లో ఉన్న రాజు గొప్ప, లేకపోతే ఒక మామూలు చిన్న సమాధి, ఇందులో ఉన్న రాజు గొప్ప? ఏ రాజు గొప్ప? ఆ పిరమిడ్ గొప్పతనం రాజుది కాదు, కట్టినోడిది. ఈ సమాధి గొప్పతనం కట్టినోడిది కాదు, అందులో ఉండి మరణం గెలిచిన వాడిది. నా ప్రశ్న ఏంటంటే, నా మస్తిష్కంలో తలెత్తిన ప్రశ్న, పిరమిడ్ కట్టడం వింత, లేకపోతే మరణం గెలవడం వింత? ఏది వింత? ఇదిగో ఈయన ఆ వింత చేశాడు. ఒక్కడిని చూపించండి. ఈరోజు చరిత్ర సంఘటన ఇది. నాకు సమయం లేదు ఎక్కువ మీకు వివరించడానికి. ఒక ఈస్టర్ దినాన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారతదేశంలో ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి షడ్ దర్శనాలను, 6 ఫిలాసఫీస్ని ఔపోసన పట్టి క్రోడీకరించి భారతదేశంలో ఉన్నటువంటి అనేక హైందవ మత శాఖలను, ద్వైతం, అద్వైతం, విశిష్ట ద్వైతం అన్నింటినీ కలగలిపి, చార్వాకం, బౌద్ధం, జైనం అన్నింటినీ కలగలిపి ఒక సంకలనం చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మన 2వ రాష్ట్రపతి, మన మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక రోజున, ఈస్టర్ రోజున లండన్ చర్చ్లోకి వెళ్ళాడు అతిథిగా. అక్కడ యాంగ్లికన్ చర్చ్లో మాట్లాడుతూ ఆ ఆదివారం నాడు, ఆ ఈస్టర్ నాడున ఆయన ఒక మాట అన్నాడు, యూ క్రిస్టియన్స్, యూ హ్యావ్ యునీక్ ప్రివిలేజ్, గో అండ్ టెల్ ఇట్ టు ద వరల్డ్. క్రైస్తవులారా, మీకు ఒక ప్రత్యేకమైన భాగ్యం ఉంది. ఏమిటో ఆ భాగ్యం? వెళ్ళి ప్రపంచానికి చెప్పండి. ఏమిటా భాగ్యం? యువర్ లార్డ్ ఈజ్ రిజన్. మీ ప్రభువు, మీ దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు. వెళ్ళండి, చాటింపు వేయండి. నేను ముగిస్తాను ఒక్క మాట చెప్పి. మరణం ఎందుకు వచ్చింది? మరణం ఎందుకు వచ్చింది? ఈ మధ్యకాలంలో ఋషికేశ్ నుంచి ఒక గొప్ప మేధావి వచ్చాడు గుంటూరుకి, శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో. 1 verse అని భగవద్గీత మీద ఒక్క వర్స్ తీసుకొని 1 life అనే ఒక థీమ్ మీద భగవద్గీత మీద పారాయణం చేశాడు ఆయన. 80 సంవత్సరాలు. ఆయన చూస్తే చాలా అందంగా ఉంటాడు. ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ అనర్గళంగా మాట్లాడతాడు. ఆయనతో 30 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకున్నాం, నేను, నా ఫ్రెండ్ డాక్టర్ ఆనంద్ కుమార్, ఇక్కడే బాపట్లలో ఉంటారు, హోమియో డాక్టర్. వెళ్ళి అందరూ ఆయన ముందు పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. ఆయన ఒక పీఠ మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. మేము వెళ్ళింగానే వాళ్ళు లేచారు. మేము కూర్చున్నాం ఎదురుగా పద్మాసనం వేసుకొని. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ, ఆయనతో మాట్లాడుతూ నేను ఒక ప్రశ్న అడిగాను, సార్ మరణం ఎందుకు వస్తుంది? ఆయన దగ్గర జవాబు లేక, ఎందుకు పుడతాం అన్నాడు ఆయన. పుట్టాం కాబట్టే కదా సార్, ఎందుకు చస్తాం అని అడుగుతున్నాను. ఎందుకు చస్తాం? ఎందుకో ఇది చెప్తుంది. చావు ఎందుకు వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. చావును ఎవడైనా గెలిచాడంటే ఆయనలో పాపం లేదని అర్థం. యేసు చావును గెలిచాడు, పాపం లేదు. పాపం లేనివాడు మాత్రమే పాప విముక్తుల్ని చేయగలడు మనల్ని. ఏ సంస్కారం చేయలేదు, ఏ పురుషుడు, ఏ అవతార పురుషుడు చేయలేడు, ఏ మతం చేయలేదు. యేసు అనే వ్యక్తి మాత్రమే చేయగలడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు చచ్చిన దేవుణ్ణి కలవరు. మరణం గెలిచి లేచిన ఈ సజీవుడైన అమృతతుల్యమైనటువంటి ఈ దేవుణ్ణి కలుసుకుంటారు. అప్పుడు మన బ్రతుకులు కూడా అమృతతుల్యంగా మారిపోతాయి. ఎందుకని దేవతలు వెంపర్లాడారు? ఎందుకని? అమృతం కోసం, అమృతం తాగాలని. పాపం వాళ్ళకు కూడా భయం మరణం అంటే.
అమృతం కోసం అంత కొట్టుకున్నారు ఎందుకు? మరణం అంటే భయం. ఈయనున్నాడు చూడండి, అమృతం తాగలా. భగవంతుడు అమృతం తాగక్కర్లా, ఆయనే అమృతం. ఆయనకు మృతం లేదు, ఆయన అందరికీ అమృతాన్ని ఇవ్వగలడు. నాది అమృత జలం అమ్మా, నా దగ్గరికి వస్తే నీ గుండెల్ని నింపుతుంది ఈ జలం. ఆయన అలంకారయుక్తంగా మాట్లాడుతున్నాడు. నీళ్లు దాహం తీరుస్తాయి, ఈయనిచ్చే నీళ్లు మానవ జీవితంలో ప్రతి దాహాన్ని తీరుస్తుంది. అవి లేకుండానే మనిషి జీవితానికి నిండుదనాన్ని ఇస్తుంది. యేసుని ఎవరు కలుసుకుంటారో, ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి ఆ నిండుదనం దొరుకుతుంది. ఆత్మ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు ఈ భాగ్యం దొరుకుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.